హాయ్ అందరికీ, నా పేరు వైష్ణవి. నేను గురంగూడ నుంచి వస్తున్నాను. మాది ప్రాపర్ వచ్చేసి నంద్యాల జిల్లా. అప్పుడు అక్కడ ఉండేదాన్ని, ప్రజెంట్ ఇక్కడ సెటిల్ అవుతున్నాను. నాది డిగ్రీ. ఫ్యామిలీలో ఎట్లా అంటే మేము మెయిన్ గవర్నమెంట్ జాబ్స్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇట్లాంటి ఫీల్డ్స్లోకే వెళ్ళడానికి ఇష్టపడతారు. వాటికే రెస్పెక్ట్ ఉంది అని నమ్ముతుంటాను. ఫస్ట్ టైం నేనే మా హోల్ ఫ్యామిలీలో ఇట్లా బ్యూటీ ఫీల్డ్లోకి రావాలి అని ఎంచుకున్నది నేనే అనమాట. అందరూ షాక్ అయ్యారు, చాలామంది నెగిటివ్గా మాట్లాడారు, అన్నీ అయిపోయినాయి. మెయిన్ మా ఫ్యామిలీలో కన్విన్స్ చేయడానికి నాకు 30 డేస్లో ఒక కోర్సు కంప్లీట్ అవ్వడం ఏంటి, అసలు ఇది ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా అని మా ఇంట్లో వాళ్ళే అన్నారు. దానికి ఒప్పించడానికే నాకు మెయిన్ 2 years పట్టింది. 30 డేస్లో రావడం ఏంటి అని. నేను ఇంకా అమౌంట్ కాదు, అది కాదు, కానీ నా మీద కాన్ఫిడెంట్ ఉంటే నాకు జాయిన్ చేయండి, నేను ఎట్లయినా సాధించుకుంటాను అని చెప్పేసి జాయిన్ అయ్యాను. నాకు ఇక్కడికి వచ్చినాక కూడా మేకప్ స్టార్ట్ అయినాక కూడా 2-3 days నా మీద నాకే డౌట్ ఉంది. ఎందుకంటే నాకు ఈవెన్ బేసిక్గా ఒక పఫ్ వేయడానికి రాదు, హెయిర్ స్టైల్లో. మేకప్లో ఒక ఐలైనర్, ఐబ్రో పెన్సిల్ కూడా యూజ్ చేయడానికి రాదు. నేను ఇక్కడ వచ్చినాక కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నాకు కనిపించారు ఈ అకాడమీలో. సో నా మీద నాకే అప్సెట్ అనిపించింది. మేకప్ ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ అయినాక ఐలైనర్ వేసినాకనే నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది మెయిన్. అండ్ అందులో సార్ వచ్చేసి 0 knowledge ఈజ్ బెటర్ దాన్ హాఫ్ నాలెడ్జ్ అన్నారు. నాకు ఒక్క వర్డ్ చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నేను ఫస్ట్ డే ఐలైనర్ వేసినప్పుడు నాకు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో, పోర్ట్ఫోలియో రోజు కూడా చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకునేటప్పుడు కూడా నా ఎక్సైట్మెంట్ అలానే ఉంది అనిపించింది. ఇప్పటికి కూడా నాకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీ సైడ్. బట్ వాళ్ళందరికీ నేను నిరూపించాలి అనుకుంటున్నది ఏంటంటే, వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించవచ్చు అండ్ వాళ్ళతో పాటు సమానంగా నా ఒక మేకప్ ఆర్టిస్ట్కి కూడా రెస్పెక్ట్ ఉంది అని ప్రూవ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం రమేష్ మేకప్ అకాడమీ. థ్యాంక్ యూ రమేష్ సార్.